హైదరాబాద్ మాదాపూర్లో చిరు వ్యాపారి కుమారి మళ్లీ ఫుడ్ స్టాల్ వ్యాపారానికి లైన్ క్లియర్ అయింది. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె మొన్నటి వరకు చేసిన స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించవచ్చునని చెప్పారు. ప్రజాపాలనలో సామాన్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే ఆమె స్టాల్ను సందర్శిస్తా అని ఆయన చెప్పారు. 200 అంటే స్కానర్ ఏదంటే స్కానర్ జస్ట్ మిస్ కూరలకు వెళ్ళిపోయాడు ఫోన్ అంటే మటన్ ఇవ్వండి మటన్ కొద్దిగా పక్క జరగండి పక్క జరగండి కొద్దిగా బయటికి రావాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమ చెప్తారు. హేమ చెప్పండి, కుమారి ఫుడ్ స్టాల్కి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఆపారో దానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ స్పందించి ఆ స్టాల్ అక్కడే ఉండాలి, ప్రజాపాలనలో ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళకి అండగా ఉండడమే ప్రజాపాలన అంటే అని చెప్పడం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? రేవంత్ ఏమన్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. అధికారులు ఎప్పటి దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్ స్వామి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ముఖ్యంగా పేదవాళ్లకు హెల్ప్ చేయాలి, అదేవిధంగా చిరు వ్యాపారులకు సహాయంగా ఉండాలి అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా కుమారి ఆంటీ ఎక్కడ చూసినా ఈ పేరు చాలా ఫేమస్ అవుతుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఫేమస్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే. కేవలం స్ట్రీట్ ఫుడ్లో 13 సంవత్సరాల నుంచి ఫుడ్ అమ్ముతున్నటువంటి కుమారి ఆంటీ గత కొద్ది రోజుల నుంచి మాత్రం అధికంగా ఫేమస్ అయినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా స్పాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ డైలీ పెడుతూ ఉంటారు. అయితే ఫుడ్ పెట్టినటువంటి సమయంలో తక్కువ కాస్ట్కి నంబర్ ఆఫ్ వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు అన్లిమిటెడ్ ఫుడ్ లభిస్తుంది అంటూ స్ట్రీట్ ఫుడ్ బ్లాగర్స్ చేసుకునేటటువంటి ఎవరుంటారో వాళ్ళంతా కూడా ఆంటీ ఫుడ్ అదేవిధంగా ఈ ప్లేస్ స్టాల్స్ని ఎక్కువగా ఫేమస్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ రావడంతో పాటు బెంగళూరు, వైజాగ్, అదేవిధంగా ఏపీ డిఫరెంట్ స్టేట్ నుంచి ఇక్కడ పని మీద వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి ఫుడ్ వచ్చి తినడం, అదేవిధంగా బెంగళూరు నుంచి కొంతమంది సపరేట్గా ఫుడ్ తినడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా తాము చెప్పడంతో ఎక్కువగా ఈ స్టాల్స్ అనేవి ఫేమస్ అయిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ రోడ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇన్నార్బిట్కి ఆపోజిట్గా కోహినూర్ హోటల్ పక్కనే ఉన్నటువంటి రోడ్ అంతా కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున కార్లు, బైక్లతో ఈ ప్లేస్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భంగా నిన్న ఇక్కడికి వస్తున్నటువంటి ఒక వాహనదారుడు పక్కనే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఎలా అయినా సరే నిర్మూలించాలి, అన్ని ఏరియాలో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు కానీ ఇక్కడ చేయలేకపోతున్నారు అని చెప్పినటువంటి సిచ్యువేషన్లో నిన్న కుమారి ఆంటీ ఇక్కడికి తన వెహికల్లో ఫుడ్ తీసుకొస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఆమె ఫుడ్ని అక్కడే నిలిపివేశారు. ఈరోజు ఫుడ్ ఇక్కడ పెట్టొద్దంటూ కూడా చెప్పారు. అయితే 13 సంవత్సరాల నుంచి తను ఇదే ప్లేస్లో ఫుడ్ పెట్టుకుంటున్నారు, ఈరోజు ఎందుకు తనకి రెస్ట్రిక్ట్ చేయాలి అంటూ కూడా కుమారి ఆంటీ నిన్న ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు తను ఇక్కడికి ఫుడ్ కూడా తీసుకొని రాలేదు. పోలీసులు నిన్న నైట్ వచ్చి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రిమూవ్ చేశారు. అనంతరం ఈరోజు ఉదయం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు.
ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా పేదవాళ్లకు చిరు వ్యాపారులకు సహాయంగా ఉంటాము, ప్రజాపాలన అనేది అందరికీ దక్కుతుంది, ముఖ్యంగా ఇది ప్రజా ప్రభుత్వం. సో వాళ్ళని ఇక్కడ ఫుడ్ పెట్టుకున్నటువంటి కుమారి ఆంటీతో పాటు రిమైనింగ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని డిస్టర్బ్ చేయదు, ఎప్పటిలాగే వాళ్ళ స్టాల్స్ని కంటిన్యూ చేయండి. కొద్ది రోజుల్లోనే నేను ఆ ఫుడ్ స్టాల్ని కూడా విజిట్ చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ చాలా ఫేమస్, ఇలా కార్లో కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్తూ ఉంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అవడంతో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి పబ్లిక్ కూడా వచ్చారు. అండ్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ లేకుండా కూడా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కారణంగా ఇదంతా జరిగింది. వాళ్ళు వీడియోస్ తీయొద్దు అంటూ తీసి వైరల్ చేశారు, అందుకే ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు. ఒకసారి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ, హైదరాబాద్, అమీర్పేట. ఎప్పుడైనా వచ్చారా కుమారి ఆంటీ? ఇదే ఫస్ట్ టైం వస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి మామూలుగా వచ్చారా, అక్కడ కోసం వచ్చారా? మేము మామూలుగా ఇంటర్వ్యూ కోసం వచ్చాము. అయిపోయిన తర్వాత ఒకేసారి ఇది రీల్స్ బాగా ఫేమస్ ఉంది కదా, అది టెస్ట్ ఎలా ఉంది ఏందని చూద్దామని వచ్చాము. నిన్న ఈ ఆంటీ ఫుడ్ తీసేయాలని పోలీసులు చెప్పారు, ఏం చెప్తారు? అంటే చాలా మందికి అయితే ఇలా స్టూడెంట్స్కి కానీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ సప్లై చేస్తున్నారు కాబట్టి ఫుడ్ తీసేయడం మంచిది కాదని నా ఉద్దేశం. సో దీనిపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు, ఆ ఫుడ్ స్టాల్స్ అలానే పెట్టాలి అని చెప్పేసి. ఏం చెప్తారు? ఇది కంటిన్యూ చేస్తేనే బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తీసేస్తే. సో నా సజెషన్ ఏంటంటే ఇది కంటిన్యూ చేస్తేనే బెటర్. ఎందుకంటే తిన్నారా భయ ఫుడ్? మేము కంటిన్యూగా వస్తూ ఉంటామండి. ఎట్లా ఉంటుంది టేస్ట్? ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. సో ఫుడ్ క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే టేస్ట్ని పక్కన పెడితే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా, దానిపైన ఏం చెప్తారు? ట్రాఫిక్ జామ్ అనేది ఓకే, అది కొద్దిగా ఉంది, ఎఫెక్ట్ అయితే ఉంది. సో దానికి ఏదైనా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే బెటర్. సో ఇక్కడే ఫుడ్ స్టాల్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫుడ్ స్టాల్స్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఉన్నదే కుమారి ఆంటీది. ఇక్కడ చుట్టూ మనం ఇనార్బిట్ అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ చుట్టూ చూసుకుంటే మనకి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ కనిపిస్తుంటాయి. ఇక్కడికి ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు. చాలా మంది కుమారి ఆంటీ దగ్గరికి ఫుడ్ తినడానికి కూడా వస్తూ ఉంటారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము లింగంపల్లి నుంచి వచ్చామండి. అంటే ఎందుకు వచ్చారు ఈరోజు? పర్టికులర్ ఆంటీ దగ్గర తిందామని వచ్చాం, కానీ షాప్ క్లోజ్ అయింది, మాకు తెలియదు. యాక్చువల్లీ షాప్ క్లోజ్ చేయమని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు దాని గురించి? యాక్చువల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా ఐ థింక్ చాలా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, ఇలాంటి వాళ్ళని తొక్కడం అనేది చాలా తప్పండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు రీల్స్ ఇవన్నీ చూసి వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఫేమస్ చేయడం ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆంటీ కూడా అన్నారు, ఏం చెప్తారు? అంటే ఫేమస్ చేయడం వల్ల అలాంటి పరిస్థితి ఏం రాలేదు యాక్చువల్లీ, దానికి ఏం చెప్పాలి. ఓకే, సో మొత్తానికి ఇది పరిస్థితి స్వామి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్స్ ని తీసేయాలని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అవడంతో యథావిధిగా స్టాల్స్ అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆంటీ ఇక్కడ ఫుడ్ పెట్టలేదు, ఆమెకి కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పారంట. అనంతరం మళ్ళీ ఇక్కడ ఫుడ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.